జాయిన్ అయ్యారు. ఆయన మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది ఇలాంటి సినిమాలకు వచ్చి మాట్లాడేటప్పుడు ఒక చిన్న ఆట విడుపు మన జర్నలిస్టులందరికీ. ఎందుకంటే అబద్ధాలు చెప్పక్కర్లేదు, తెచ్చిపెట్టుకుని మాట్లాడక్కర్లేదు. వీళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో అని లేనిపోని బిల్డప్లు, ఎలివేషన్స్ ఇచ్చి మీ గురించి ఎవరి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. సినిమా ఈజ్ సచ్ ఎ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఇది యాక్చువల్గా డైరెక్టర్నే మొట్టమొదటి మెచ్చుకోవాలి, ఆఖరిని కూడా డైరెక్టర్నే మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇది ఒక డాక్యుమెంటరీ పాయింట్ యాక్చువల్గా. అంటే బీహారులో వరదలు అని మన చిన్నప్పుడు ట్రైల్ పార్టీలో చూసేవాళ్ళం కదా, అలాగే ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది అలాంటి ఒక డాక్యుమెంటరీ పాయింట్ ఇది. అలాంటి డాక్యుమెంటరీ పాయింట్ని తీసుకొచ్చి, డాక్యుమెంటరీ పాయింట్ అంటే అదొక ట్యాబు. పిల్లలు పుట్టలేదంటే మొట్టమొదట 98% ఆరోపణ ఆడపిల్ల మీద, ఒక మహిళ మీదే ఉంటుంది. పూర్వం రోజుల్లో అయితే అసలు పిల్లలు పుట్టలేదంటే గొడ్రాలని, ఆ గొడ్రాలు ఎదురు పడకూడదని, పిల్లలు లేని వాళ్ళు ఎదురు పడకూడదని చెప్పి మళ్ళీ ఈ భార్యకి పిల్లలు పుట్టలేదు కాబట్టి మళ్ళీ ఇంకో పెళ్లి చేసి మళ్ళీ వంశం నిలబెట్టడానికి, వంశం నిలుపనే కదా వివాహం అని హరిశ్చంద్ర నాటకంలో పద్యం. అలాగా వంశం నిలబెట్టడం కోసం మళ్ళీ ఇంకోళ్ళని చేసుకుని అసలు వీడి డబ్బా ఖాళీ అన్న విషయం అప్పుడులో ఆ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్, ఆ రీసెర్చ్లు లేక ఊళ్ళో చెట్టు కింద కూర్చుని గట్టు మీద రచ్చబండ దగ్గర కూర్చున్న వాళ్ళు, ఎరా పిచ్చికలేని తినచ్చు కదా కొంచెం అని చెప్పి ఇలా మాట్లాడడం. లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు ఏదో మినపసున్నుండలు పెట్టడం, ములంకాడ కూరలు పెట్టడం. ఎన్నాళ్ళైనా ఈ బోరింగ్లో వాటర్ రాదు, ఎట్లా? ఇదంతా పాపం స్త్రీ జాతి. నిజంగా మనం అందరం వాళ్ళ కాళ్ళ మీద పడి మొక్కినా కూడా మన పాపాలు తీరవు. అలాంటి ఒక స్త్రీ జాతిని, అలాంటి ఒక సెన్సిటివ్ కండిషన్లో ఈ రోజున ఫెర్టిలిటీ సెంటర్స్ వచ్చేసాయి అన్ని చోట్ల. కాబట్టి మగపిల్లలు కూడా దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్. మొన్న సినిమా కూడా వచ్చింది కదా, తెలుసు కదా అనే సినిమా. నౌ ద హీరోస్, యంగ్ బాయ్స్ ఊరికే లవ్ చేస్తాం, సీట్ మీద కొట్టి సాంగ్ పాడతాం అని అనుకోకుండా ఇలాంటి సినిమాలు, ఇలాంటి క్యారెక్టర్లు కూడా చేయడానికి ముందుకు వస్తున్నందుకు మొట్టమొదటి నేను విక్రాంత్ని మెచ్చుకుంటున్నా ఈ విషయంలో. అండ్ ఇటువంటి ఒక ట్యాబు ఓరియంటెడ్ కంటెంట్ని, ఎందుకంటే ఇందాక మా ప్రభు అన్నయ్య చెప్పినట్టుగా ఈ సినిమా తర్వాత ఆ అమ్మాయి మీద, మా చాందిని చౌదరి మా విశాఖ అమ్మాయి, దాని మీద, ఆ అమ్మాయి మీద రకరకాల మీమ్స్ చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు. బట్ ఫీర్ అన్నది లేకుండా, ఎక్కడ భయపడకుండా ఈ క్యారెక్టర్ నువ్వు రిసీవ్ చేసుకుని యాక్సెప్ట్ చేసినందుకు నిజంగా యూ హ్యావ్ గివెన్ లాట్ ఆఫ్ కరేజ్. అంటే హీరోయిన్స్కి ఎలాంటి క్యారెక్టర్ అనే చేయొచ్చు, ఎంతసేపు బిక్ని వేసుకుని కాశ్మీర్లో పాట పాడనక్కర్లేదు, ఇలాంటి క్యారెక్టర్లు కూడా మనం చెయ్యొచ్చు అనే ఒక మారల్ సపోర్ట్ నీ ద్వారా సినిమా ఇండస్ట్రీలో రాబోతున్న అమ్మాయిలకి లభించిందని చెప్పడానికి నాకు చాలా గర్వంగా ఉన్నది. అండ్ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పాలంటే, డైరెక్టరు చాలా సెన్సిటివ్ పాయింట్ని చాలా సెన్సిబుల్గా హ్యాండిల్ చేసి దాని ఎంటర్టైన్మెంట్ వేలో, ఇందాకలా నేను గడిగడికి మా ప్రభు అనే పేరు చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఈజ్ ది మోస్ట్ డేంజరస్ యాంగిల్ ఆఫ్ ఆల్ నవరసాస్. దాన్ని పైగా ఇలాంటి ఒక దిక్కుమాల పాయింట్కి లింక్ పెట్టి దాన్ని, ఆ ఎంటర్టైన్మెంట్ని పండించడం కోసం తను చేసిన ప్రాయోపవేశం కానీ, పరకాయ ప్రవేశం కానీ 100% అండ్ చాలా హై ర్యాంక్ ఎప్రిసియేషన్ అవసరం. ఇక్కడ మనం చక్కగా ఇంతసేపు ఇంకో గంట మాట్లాడమన్నా నేను మాట్లాడింది ఏంటి, మెచ్చుకోవడం తప్పితే ఇందులో ఇంకేం లేదు. ఏదో Q&A అంటున్నారు, Q&A ఏమడుగుతాం, వాళ్ళు అన్నీ చేసి పెట్టి మనకు అప్పచెప్పేశారు. ఈ రోజున ఇది 3.53 crores అంటే ఇంకా క్వశ్చన్స్ ఏం అడగాలి నాకైతే అర్థం కాలేదు. మధురాజ్ శ్రీధర్ గారు సినిమా తీసినప్పుడే మధురంగా ఉంటారు, తర్వాత అంతా చేదుగానే ఉంటాడు. కాబట్టి ఆయన ఎప్పుడూ మధురంగా ఉండాలంటే రెగ్యులర్గా సినిమాలు తీయాలి. ఆయన మంచి టేస్ట్. రెడ్డి గారు అసలు తెలుగు దొల్లగొడేస్తున్నాడు అసలు. మంచి అంటే ఈ మధ్య అంటే తెలుగు మాట్లాడండి ప్రెస్లో కూడా మాట్లాడుతుంటారు, కానీ ఆయన హ్యాపీగా మంచి ఇంగ్లీష్ మాట్లాడగలిగి మంచి తెలుగు మాట్లాడడం గొప్ప విషయం. అందుకే ఈ తెలుగుదనం ఉట్టిపడే కథ పాయింట్ కాకపోయినా హాలీవుడ్లో ఇలాంటి పాయింట్లు, ఇలాంటి సినిమాలు చాలా వచ్చినాయి. ఇప్పుడు ఈ రోజున మన గర్ల్ ఫ్రెండ్ కూడా అలాంటిదే. ఆడపిల్లలు పడుతున్న బాధలు, ఈ సమాజంలో కుటుంబంలో ఎదుర్కొంటున్న విపత్తులు, వాటన్నిటికీ ఇదొక మంచి సమాధానం
మేలైన జవాబు, తిరుగులేని సవాలు అని చెప్పడానికి ఏమాత్రం సందేహించక్కలేదు. అంచేత అందరినీ మ్యూజిక్ చేసిన అర్సాడా ఆ పాటలు ఎంత బాగా చేశారో మీరు. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ ఫర్ దట్. మురళీధర్ గౌడ్ గారిని కొత్తగా మెచ్చుకుంటే ఆయన అవమానించినట్టు. మంచి నటుడు ఆయన, ఏ పాత్ర ఇచ్చినా బ్రహ్మాండంగా చేయగలడు. మంచి క్యారెక్టర్ దొరికింది, సినిమాకి బాగా ప్లస్ అయ్యాడు. కాబట్టి మీ అందరినీ మనస్ఫూర్తిగా, మీరు డైలాగులు కూడా కంటెంట్ డ్రైవ్ చాలా బాగుంది. ముగ్గురు రెడ్లు కలిసి ముచ్చటైన సినిమాని అప్పచెప్పారు. డైరెక్టర్ రెడ్డి గారు, ప్రొడ్యూసర్లు రెడ్లు. అంచేత రెడ్డి రాజుల ఔదార్యం అంతా ఈ సినిమా కళ ద్వారా చూపించినందుకు మా మీడియా అందరి తరఫున వాళ్ళకి అదే హీరోయిన్ చౌదరి, బట్ డైరెక్టర్ ఇద్దరు ప్రొడ్యూసర్లు రెడ్డి రాజులే కదా. అంచేత ఆ రెడ్డి రాజులకి నేను హృదయపూర్వకంగా నేను అభినందనలు, శుభాకాంక్షలు రెండు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నాగేంద్ర గారు.